ఎపిసోడ్ స్టార్టింగ్ లో బోని అక్కడ ఆ రేసును స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు అందరూ చాలా వేగంగా పరిగెత్తడం మొదలు పెడతారు. అక్కడ అందరికంటే ముందు మియావ్ ఉంటుంది. మియావ్తో పాటు ఒక ఎగిరే ఉడుత కూడా ఉంటుంది. దాన్ని చూసి మియావ్, నువ్వు కూడా జంతువుల్ని పిలుస్తావా అని అడుగుతుంది. ఆ స్క్విరల్ అవునని సమాధానం ఇస్తుంది. ఇప్పుడు ఆజీ డోరా కూడా చాలా వేగంగా ఎగురుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చేస్తారు. వాళ్ళ వెనకాలే మాస్టర్ గాన్ అనే ఒక విజర్డ్ ఉంటాడు. ఆ విజర్డ్ తో పాటు ఒక పాయిజన్ మాస్టర్ కూడా వాళ్ళ వెనకాలే వస్తూ ఉంటాడు. వీళ్ళందరి వెనకాల మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ పరిగెడుతూ ఉంటారు. అప్పుడే బోనీకి ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతన్ని చూడగానే, ఇతను ఫేమస్ మాంగా ఆర్టిస్ట్ హీరో కదా అని అంటుంది. హీరో పేరు వినగానే అందరూ ఆటోగ్రాఫ్ల కోసం అతని దగ్గరికి వచ్చారు. అదే సమయంలో హీరో తన పెన్ తీసి స్పీడ్ లైన్ టెక్నిక్ ఉపయోగించి చాలా వేగంగా ముందుకు వెళ్ళిపోతాడు. ఇప్పుడు అతను చాలా వేగంగా రిచర్డ్, అతని ఇద్దరు స్నేహితుల ముందు నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ వ్యక్తి బోనీతో, ఇక్కడ అందరూ చీటింగ్ చేస్తున్నారు అని అంటాడు. అప్పుడు బోనీతో, ఇది ఒక రేస్, నువ్వు ఎలాగైనా గెలవాలి, అయినా మంచి వాహనం కొనడానికి నీ దగ్గర డబ్బులు లేవు అని అంటుంది. కాబట్టి నువ్వు వచ్చే సంవత్సరం రా. అంతలోనే ఎవరో బోనీని చాలా వేగంగా దాటుకుని వెళ్తారు. అందరూ చూడండి, అది సాటన్. అతను ఒక రాకెట్ మీద కూర్చున్నాడు. ఇప్పుడు సాటన్ చాలా వేగంగా అందరినీ వెనక్కి నెట్టి ముందుకు వెళ్ళడం మొదలు పెట్టాడు. ఇప్పుడు సాతాన్ చాలా వేగంగా ఎగురుతూ మియావ్ను కూడా దాటేసి, ఈ రేస్ లో ఫస్ట్ నేనే వస్తాను అని అంటాడు. ఇది చూసిన వెంటనే మియావ్ డోరా కూడా చాలా వేగంగా అతన్ని వెంబడించడం మొదలు పెడతారు. అప్పుడు మియావ్ సాతాన్, అసలు నీకు ఈ మిస్సైల్ ఎక్కడ దొరికింది అని అడుగుతుంది. అది విని సాతాన్, ఇక్కడికి రాకముందు పసిఫిక్ ఓషన్ లో ఏదో మిలిటరీ ట్రైనింగ్ చేస్తుండగా చూశానని చెప్తాడు. ఆ అవకాశాన్ని వాడుకుని వాళ్ళ మిస్సైల్స్ లో ఒకటి దొంగిలించాడట. ఆ నలుగురు గ్రౌండ్ చుట్టూ వేగంగా పరిగెత్తడం మొదలు పెట్టారు. తర్వాత ఆజీ మియావ్ డోరా జాగ్రత్త అని అన్నాడు, ఎందుకంటే నాకు ఇక్కడ ఏదో తేడాగా అనిపిస్తోంది. ఇప్పుడు అతను ఆ ముగ్గురిని కౌబాయ్, పాయిజన్ మాస్టర్, స్టీల్ మ్యాన్ మీద ఒక కన్నేసి ఉంచమని చెప్తాడు. అప్పుడే కౌబాయ్ తన ముందు వెళ్తున్న వాళ్ళ వెహికల్స్ ని తన గన్తో షూట్ చేసి పగలగొడతాడు. ఇప్పుడు ఒక వ్యక్తి, అసలు నువ్వు నాతో ఇలా ఎందుకు చేశావు, మనం ఫ్రెండ్స్ కదా అని అంటాడు. అప్పుడు ఆ కౌబాయ్ ఇలా అంటాడా, ఇది డెమన్ ఫ్యూరీ అరీనా, ఈ ప్రదేశంలో ఎవరు కూడా స్నేహితులుగా ఉండరు. అప్పుడే తన పైనుంచి డోరా, ఆజీ ఎగురుకుంటూ వెళ్తారు. వాళ్ళని చూడగానే వీళ్ళు కూడా నా దగ్గర చావడానికే వచ్చారు అని అనుకుంటాడు. వెంటనే వాళ్ళని కూడా తన గన్తో షూట్ చేస్తాడు. అది చూసి డోరా, ఆజీ చాలా వేగంగా తన బుల్లెట్ల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ అప్పుడే వాళ్ళు ఒకటి గమనిస్తారు, ఆ బుల్లెట్లు వాళ్ళని వెంబడిస్తూ ఉంటాయి. ఇక డోరా చాలా వేగంగా ఎగురుకుంటూ ఆ కౌబాయ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇంకా అప్పుడే ఆ కౌబాయ్ తో, నా దగ్గర నీ కోసం ఒక గిఫ్ట్ ఉందని చెప్తాడు. ఇక అతను డోరాతో కలిసి చాలా వేగంగా అతని ముందు నుండి పక్కకు తప్పుకుంటాడు. దాంతో అతని బుల్లెట్లే అతనికి తగులుతాయి. మరోవైపు పాయిజన్ మాస్టర్ తన పాయిజన్ తో చాలా మందిని చంపేస్తుంటాడు. అప్పుడు మ్యావ్ కోపంతో పాముగా మారి అతనిపై దాడి చేస్తుంది. కానీ పాయిజన్ మాస్టర్ పై దాని ప్రభావం ఉండదు. అప్పుడు పాయిజన్ మాస్టర్, నువ్వు నన్ను ఇక్కడ చంపలేవు, ఎందుకంటే నేను పూర్తిగా గ్యాస్ తో తయారయ్యాను అని అంటాడు. ఇది వినగానే మ్యావ్, నేను నిన్ను ఇక్కడ చంపలేకపోవచ్చు, కానీ నా ఫ్రెండ్ నిన్ను చంపగలడు అని అంటుంది. అప్పుడే వెనక నుంచి ఆ స్క్విరిల్ వచ్చి తన గాలి శక్తితో పాయిజన్ మాస్టర్ని ఒక పెద్ద సుడిగాలిలో బంధించేసింది. మరోవైపు స్టీల్ మ్యాన్ తన కత్తులతో దారిలో ఉన్న వాళ్ళందరినీ నరుకుతూ ముందుకు సాగాడు. ఇక అతను అక్కడ ఇద్దరిని చంపబోతుండగా అప్పుడే సైటన్ తన మిసైల్ తో అతనిపై అటాక్ చేస్తాడు. అయినా స్టీల్ మ్యాన్ తన బ్లేడ్స్ ఉపయోగించి ఆ మిసైల్ ను ముక్కలు చేస్తాడు. అతను సేటన్ పై దాడి చేయడానికి ముందుకు వెళ్లడంతో సేటన్ బాగా భయపడిపోయాడు. అప్పుడే మధ్యలో హీరో వచ్చి అతని దాడిని అడ్డుకుంటాడు. ఇప్పుడు హీరో, ఇక్కడ మీ అందరికీ ఒకరి ప్రాణం కన్నా గెలిపే ముఖ్యం, కానీ మీలాంటి వాళ్ళు ఒక్క విషయాన్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు, అదేంటంటే ప్రతి చోట శత్రువులను చేసుకోవడం కంటే స్నేహితులను చేసుకోవడమే ముఖ్యం అని అంటాడు. ఆ తర్వాత హీరో ఒక పేపర్ ను స్టీల్ మ్యాన్ పై అంటిస్తాడు. ఇప్పుడు ఆ పేపర్ లోపల నుంచి చాలా ఎలక్ట్రిసిటీ వస్తుంది. దాంతో స్టీల్ మ్యాన్ కు చాలా నొప్పి వస్తుంది. అదే సమయంలో హీరో తన సిరాను తీసి తన కుంచెతో బలంగా దాడి చేస్తాడు. ఆ దాడితో అక్కడ స్టీల్ మ్యాన్ ముక్కలు ముక్కలు అయిపోతాడు. అప్పుడే ఆ ప్రదేశానికి ఆజీ, డోరా, మ్యావ్ కూడా వస్తారు. వాళ్ళు సేటన్ ని బాగున్నావా అని అడుగుతారు. అప్పుడు సేటన్, నేను ఇక్కడ ఖచ్చితంగా బాగున్నాను, అంతేకాదు నా ఐడల్ హీరో సాన్ నన్ను కాపాడాడు అని అంటాడు.
దానికి అతను చాలా సంతోషపడి హీరోని ఆటోగ్రాఫ్ అడిగాడు. అప్పుడే అక్కడ బోని అనౌన్స్ చేస్తుంది, ఈ ప్రదేశంలో ఇప్పటి వరకు ఎవరు 20 రౌండ్లు పూర్తి చేయలేదని, కాబట్టి అందరూ దీనిపై దృష్టి పెట్టాలని. ఇది వినగానే అందరూ వేగంగా పరిగెత్తుతారు. మరోవైపు మనకు డిస్ట్రాయర్స్ బేస్ చూపిస్తారు. అక్కడ గన్ స్లింగర్, ఆ షాడో గర్ల్ ఒకరితో ఒకరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరూ ఒకరికొకరు గట్టి పోటీ ఇస్తుంటారు. అప్పుడే షాడో గర్ల్ తన షాడో క్లోన్స్ ని చాలా తయారు చేసి ఆ గన్ స్లింగర్ పై అటాక్ చేస్తుంది. కానీ అప్పుడు గన్ స్లింగర్ తన గన్స్ ఉపయోగించి ఆమె షాడోస్ అన్నింటినీ డిస్ట్రాయ్ చేస్తుంది. అక్కడే ఒక చోట కూర్చున్న స్పేస్ గర్ల్ వాళ్ళిద్దరి ఫైట్ ను చూస్తూ ఉంటుంది. అప్పుడు షాడో గర్ల్ ఆమెపై వెనుక నుండి అటాక్ చేస్తుంది. కానీ ఆమె షాడో గర్ల్ అటాక్ ను బ్లాక్ చేసి అక్కడికి చాలా గన్స్ తీసుకొస్తుంది. ఆమె ఆకుండా షాడో గర్ల్ ను షూట్ చేస్తోంది. కానీ అప్పుడే షాడో బాల్ తన షాడో షీల్డ్ తో దాడిని ఆపడానికి ప్రయత్నిస్తాడు. సరిగ్గా అప్పుడే ఒక బుల్లెట్ ఆ స్పేస్ గర్ల్ పక్క నుంచి దూసుకెళ్తుంది. అది చూసి ఆ స్పేస్ గర్ల్ అరుస్తూ అంటుంది, చాలు ఆపండి, నాకు చాలా బోర్ కొడుతోంది, మీ ఇద్దరి ఫైట్ కూడా చాలా బోరింగ్ గా ఉంది. ఇది వినగానే వాళ్ళిద్దరూ ఆగిపోతారు. అప్పుడు గన్ స్లింగర్ అంటుంది, నువ్వు చెప్పింది కరెక్టే, మనం డెమన్ ఫ్యూరియన్స్ లో ఫైట్ చేస్తుంటే ఎంత బాగుండేదో. అక్కడ మన పవర్ మొత్తం ఉపయోగించి ప్రతిదాన్ని నాశనం చేసేవాళ్ళం. కానీ అసలు బాస్ మనల్ని ఎందుకు ఆపారు? అప్పుడు షాడో గర్ల్, నువ్వేం అంతలా ఆలోచించాల్సిన అవసరం లేదు, బాస్కి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది అంటుంది. అప్పుడు స్పేస్ గర్ల్ లేచి నిలబడి, అయినా బాస్ ఇక్కడ లేరు కదా, మీ ఇద్దరికి ఒక సీక్రెట్ చెప్తాను. మనం డెమన్ ఫ్యూరీ నుండి తిరిగి ఇక్కడికి వచ్చేసాక నేను మళ్ళీ డెమన్ ఫ్యూరియన్స్ కి వెళ్ళాను. అక్కడ అరీనాలోకి వెళ్ళాలని చూశాను, కానీ నా స్పేస్ మ్యాజిక్ అక్కడ పని చేయలేదు. ఆ తర్వాత అక్కడున్న సెక్యూరిటీ నన్ను చూశారు, అందుకే నేను అక్కడి నుండి పారిపోవాల్సి వచ్చింది. ఇది వినగానే గన్ స్లింగర్, అంటే అక్కడి అవరోధం అంత బలంగా ఉందా అన్నాడు. నీ స్పేస్ మ్యాజిక్ తో కూడా దాన్ని బ్రేక్ చేయలేకపోయావా? స్పేస్ గర్ల్ అవునని చెప్పి తను లోపలికి వెళ్ళలేకపోయానని అంటుంది. అప్పుడు తను డీమన్ ఫ్యూరెన్స్ మార్కెట్లో తిరగడం స్టార్ట్ చేసి అక్కడ చాలా వస్తువులు కొని ఒక టీవీ బయటకు తీసింది. ఆ తర్వాత తను ఆ టీవీని ఆన్ చేయబోతుండగా గన్ స్లింగర్, నాకు ఇప్పుడు టీవీ చూసే మూడ్ అస్సలు లేదు అంది. ఇక ఆ టీవీ ఆన్ అవ్వగానే అందులో డీమన్ ఫ్యూరెన్స్ ఎరీనా బ్యాటిల్ బ్రాడ్కాస్ట్ నడుస్తోంది. అక్కడే బోని సెకండ్ ఫ్లోర్ కాంపిటీషన్ అయిపోయిందని, అందులో మియావ్ ఫస్ట్, ఆజీ సెకండ్ అని చెప్తోంది. హీరోకి 3వ స్థానం రావడంతో షాడో గర్ల్ గన్ స్లింగర్ కి కోపం కట్టలు తెంచుకుంది. అప్పుడే బోని థర్డ్ ఫ్లోర్ కాంపిటీషన్ ఒక కుకింగ్ కాంపిటీషన్ అని చెప్తోంది. ఈ పోటీలో ఆజీ ఫస్ట్, మియావ్ సెకండ్, సెటన్ థర్డ్ వచ్చారు. ఇక 4వ అంతస్తులో వాళ్ళందరి కోసం కరావోకే పోటీ జరగబోతోంది. ఆ కాంపిటీషన్ లో ఫ్రాంకీస్టైన్ ఒక కిడ్ ఫస్ట్ వచ్చారు, డెవల్ లిప్స్టిక్ సెకండ్ వచ్చింది. ఇదంతా చూసి గన్ స్లింగర్ ఆ టీవీని షూట్ చేసి కోపంగా, అసలు ఇది ఎలాంటి కాంపిటీషన్ అని అంటుంది. వాళ్ళందరూ హాలిడే కోసం అక్కడికి వెళ్ళారా? అప్పుడే డిస్ట్రాయర్స్ హెడ్ ఆ మార్క్స్ మ్యాన్ అక్కడికి వస్తారు. అతను ఆ ముగ్గురిని చూసి, మీరు ఇంకా ఆజీ డెమన్ ఫ్యూరియన్స్ గురించి మర్చిపోలేదని నేను అనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు గన్ స్లింగర్ వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేయటం చూసి తనకు చాలా కోపం వస్తోందని అంటుంది. వెంటనే మార్క్స్ మ్యాన్ ఆమెను శాంతపరిచి నవ్వుతూ అంటాడు, మీరు బహుశా ఎప్పుడూ డెమన్ ఫ్యూరియన్స్ కు వెళ్ళలేదు, ఒక సమ్మనర్ కు అదే అన్నిటికన్నా ముఖ్యమైన విషయం. ఆ తర్వాత అతను డిస్ట్రాయర్స్ హెడ్ తో, ఎందుకు ఈ ముగ్గురిని ఒక వారం సెలవుపై పంపకూడదు, దానివల్ల వాళ్ళు ఆ ముగ్గురు దయ్యాలు ఫ్లోరెన్స్ కి వెళ్లి ఆజీ వాళ్ళ స్నేహితులతో సరదాగా గడపొచ్చు. ఇది విన్న తర్వాత డిస్ట్రాయర్స్ హెడ్ ఒప్పుకుంటాడు. అది విని ఆ ముగ్గురు చాలా సంతోషిస్తారు. అప్పుడు డిస్ట్రాయర్స్ హెడ్, మీరు సంతోషించాల్సిన అవసరం లేదు అంటాడు, మీతో పాటు ఇతను కూడా వస్తున్నాడు. ఇక ఆ ముగ్గురు డిస్ట్రాయర్స్ హెడ్ వెనక్కి చూస్తే అక్కడ ఒక వ్యక్తి కట్టేసి ఉంటాడు. అతని నుండి చాలా ఆరా వస్తూ ఉంటుంది. ఇక ఆ వ్యక్తిని చూడగానే ఆ ముగ్గురు చాలా భయపడిపోతారు. అప్పుడు డిస్ట్రాయర్స్ హెడ్, ఒకవేళ మీ ముగ్గురు ఆజీని అక్కడ కలిస్తే తన కోసం నా దగ్గర ఒక గిఫ్ట్ ఉందని తప్పకుండా చెప్పండి అంటాడు. ఇప్పుడు డెమన్ ఫ్యూరియన్స్ ను చూపిస్తారు. అక్కడ ఒక చోట బోని డెమన్ ఫ్యూరియన్స్ పెద్దలతో మాట్లాడుతూ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ లో 62 మంది ఎలిమినేట్ అయ్యారని బోని వాళ్లకు చెప్తుంది. సెకండ్ ఫ్లోర్ లో 15 మంది ఎలిమినేట్ అయ్యారు. థర్డ్ ఫ్లోర్ లో, ఫోర్త్ ఫ్లోర్ లో ఎవరూ ఎలిమినేట్ అవ్వలేదు. ఇప్పుడు మన దగ్గర మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ మిగిలారు. వాళ్ళు 5th ఫ్లోర్ కి వెళ్తారు.
ఇప్పుడు ఆమె అక్కడ వాళ్ళందరి పేర్లు చెప్పడం మొదలు పెడుతుంది. అందులో లిజర్డ్, డార్క్ హూఫ్, ఫ్లయింగ్ స్క్విరల్, మాంగా ఆర్టిస్ట్ హీరో, జంగ్ జమిన్, చుంగ్జియో, ఫ్రాంకెన్స్టైన్ అతని కొడుకు, హ్యాపీ బేబీ, డెవల్ లిప్స్టిక్, పాయిజన్ మాస్టర్, మమ్మీ, ఆజీ, సాటర్న్, మియావ్ ఉంటారు. ఇప్పుడు ఆమె ఇక్కడ ఎలిమినేట్ అయిన వాళ్ళందరూ కావాలనుకుంటే ఫస్ట్ ఫ్లోర్ నుండి మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు అని చెబుతుంది. అప్పుడు అక్కడ ఒక వ్యక్తి బోనీని ఫ్లోర్స్ ర్యాంక్ గురించి అడుగుతాడు. అది వినగానే బోని అతనికి ఆ ఫ్లోర్స్ అన్నింటి గురించి చెబుతుంది. అప్పుడే అక్కడున్న ఒక మహిళ అంతా మన ప్రణాళిక ప్రకారమే జరుగుతోంది అంటుంది. అప్పుడు బోని నిజమే, మనం ఒక్క రోజులోనే 30,000 టన్నుల స్పిరిచువల్ ఎనర్జీని సేకరించాం అంది. అది విని ఒక వ్యక్తి ఇది చాలా మంచి విషయం, అయితే ఇప్పుడు మన సాక్రిఫైషల్ ప్రోగ్రామ్ ను స్టార్ట్ చేసే టైం వచ్చింది అంటాడు. బోని నీకోసం టెలిపోర్టేషన్ గేట్ సిద్ధంగా ఉంది, నువ్వు వెళ్ళవచ్చు. ఇప్పుడు బోని టెలిపోర్టేషన్ గేట్ దగ్గరికి వెళ్తుంది. ఆ తర్వాత ఆమె డెమన్ ఫ్యూరియన్స్ అట్టడుగు భాగానికి చేరుకుంటుంది. అప్పుడు తన చేతిలో ఆ స్పిరిచువల్ ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు తను ముందుకు వెళ్ళి ఒక ప్రదేశంలోకి వెళ్ళిపోతుంది. ఇక అక్కడ చూస్తే ఎవరో సంకెళ్లతో బంధించబడి ఉంటారు. వాళ్ళని చూడగానే బోని ఈవిడ గాడెస్ పండోరా అని అంటుంది. ఈవిడే అన్ని స్పిరిట్స్ కి సోర్స్. ఆ తర్వాత బోని ఆ స్పిరిచువల్ ఎనర్జీ మొత్తాన్ని ఒక దానిలోకి వేస్తుంది. దానివల్ల ఆ స్పిరిచువల్ ఎనర్జీ అంతా గాడెస్ పండోరా లోపలికి వెళ్తుంది. అప్పుడు బోని వాళ్ళు చాలా సంవత్సరాలుగా ఈ ప్రదేశంలో వాళ్ళు పండోరా దేవతను మేల్కొల్పడానికి ప్రయత్నిస్తున్నారని, అందుకే వాళ్ళు ఆమెకు ఆధ్యాత్మిక శక్తిని ఇస్తున్నారని చెబుతుంది. ఇంతటితో సీజన్ 1 ఎపిసోడ్ 12 ముగుస్తుంది.